హాయ్ అండి. ఈరోజు ఉదయాన్నే మా నాన్నగారు చేపలు పట్టుకొని వచ్చారండి. తెలిసిన వారి చెరువులు ఉంటే అక్కడ తీసుకొచ్చారు. ఆ చేపలనైతే శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు పెట్టి కొన్ని ముక్కలనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేశానండి. ఇంకో మిగిలిన ముక్కల్ని పులుసు పెడుతున్నాను. దీనికోసం గ్రేవీ కోసమని కొద్దిగా ఉల్లిపాయలు, అలాగే అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా మగ్గిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా కారం, ఉప్పు, ధనియాల పొడి, మెంతి పొడి వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. అలాగే తాలింపు కోసమని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఈ మసాలా ముద్ద అందులో వేసి బాగా వేయించేసుకొని అందులో మనం చింతపండు గుజ్జుని వేసుకొని ఇంకా కావాల్సినంత వాటర్ కూడా వేసుకొని అది బాగా మరిగిన తర్వాత అందులో ఈ చేప ముక్కలన్నిటిని వేసుకొని బాగా మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. అలా ఉడికిన తర్వాత మూత తీసి మరొకసారి చేయితో ఇలా కలుపుకుంటూ అందులో ఫిష్ మసాలా, కొత్తిమీర కూడా వేసుకుంటే మనకి చేపల పులుసు రెడీ అండి.